ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఇక్కడ ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతనిని ప్రేమించి తిని అంటూ ఉన్నాడు. దేవుడు మనలను ప్రేమించేటువంటి దేవుడుగా ఉన్నాడు, మనలను విడువని దేవుడుగా ఉన్నాడు. ఆయన నేను ప్రేమించి తిని అంటూ ఉన్నాడు. మన ఎడల ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన ప్రేమిస్తుంటే ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు, మనలను పిలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. నిజంగా హోషేయ అనేటువంటి ఈ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. హోషేయ ఒక ప్రవక్త, ఇశ్రాయేలులకు నాయకుడు అయిన హోషేయ దేవుని మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి దేవునికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. మరి ఆ యొక్క హోషేయ గ్రంథంలో మరొక స్త్రీ మనకు కనబడతా ఉంది. ఎవరంటే గోమెరు అనేటువంటి స్త్రీ ఉంది. హోషేయ గ్రంథంలో గోమెరు అనే స్త్రీ ఉంది. ఆమె ఒక వేశ్య వృత్తికి చెందినటువంటి స్త్రీ. ఎవరు ఇష్టపడినటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తి ఆమె. మరి ఇశ్రాయేలుకు ప్రజలకు సాదృశ్యంగా, మనకు సాదృశ్యంగా గోమెరు అనే స్త్రీ కనబడుతూ ఉంది. హోషేయ దేవునికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. హోషేయ ఆ గోమెరును ప్రేమించమని, గోమెరును వివాహం చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు నన్ను ప్రేమించిందని అంటూ ఉన్నాడు. నిజంగా ఆయన ప్రేమ చూపకపోయినట్లయితే, ఆయన మన మీద దయ చూపకపోయినట్లయితే మనం ఎక్కడ ఉండేవారమో, ఏ స్థలంలో ఉండేవారమో తెలియదు. వేసైన గోమెరు పట్ల దేవుడు హోషేయ ప్రేమ చూపినట్లుగా మనము లోబడిన వారమైన కూడా మన పట్ల దేవుడు ప్రేమ చూపుతూనే ఉన్నాడు. వ్యభిచారం చేయవారులారా అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో వ్యభిచారం చేశారంట? రాళ్లతోనూ, చెట్లతోనూ, విగ్రహాలతోనూ వ్యభిచారం చేశారు. మనము కూడా మనలను రక్షించి, మనలను ప్రేమించి పిలిచిన దేవుడిని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనకిష్టమైన విధంలో బ్రతుకుతూ ఉంటాం. గోమెరుని దేవుడు ప్రేమించి హోషేయను పంపించాడు గోమెరు దగ్గరకు. నువ్వు వేశ్య గృహంలోనికి వెళ్ళి వేశ్యైన గోమెరుని తెచ్చుకుని వివాహం చేసుకోమన్నాడు. ప్రజలందరూ ఎంత వింతగా చూస్తుంటారు ఆ సమయంలో. ఈయన ఒక ప్రవక్త, ఒక దేవుని బిడ్డ, ఇదేంటి వేశ్య గృహాల్లోకి వెళ్ళడం అనుకుని ఉండొచ్చు. మనం కూడా అలాంటి వారమే కదా. మనల్ని ప్రేమించడానికి దేవుడు ఎంతగా తగ్గించుకొని మన దగ్గరికి వచ్చాడు. మనలో ఏమైనా మంచితనం ఉందా? మనలో ఏమైనా నీతి ఉందా? మనలో ఏమైనా పరిశుద్ధత ఉందంటే ఏది లేదు. అయినప్పటికీ పరిశుద్ధుడైన దేవుడు తగ్గించుకొని మన దగ్గరకు వచ్చి మన గృహాలలోనికి వచ్చాడు, మన హృదయమైన గృహంలోనికి వచ్చాడు. దేవుడు మనలను ప్రేమించాడు, మనలను చేర్చుకున్నాడు, ఆయన హక్కును చేర్చుకున్నాడు. అయినా కూడా మనం దేవుడిని విడిచిపెట్టి మళ్ళా ఏం చేస్తా ఉన్నాం? విగ్రహాలను పూజించేవారంటే గుడిలోకి వెళ్ళి మొక్కుతున్నామని కాదు అర్థం. మనలను రక్షించిన దేవుని ప్రక్కన పెట్టి మనకిష్టమైన పనులు చేసుకుంటూ, మనకిష్టమైన ఆలోచనలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మరిచిన వారిగా గుర్తుకి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. వారు విగ్రహములకు ధూపము వేస్తూ ఉన్నారు. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పుతుంది. 3వ వచనంలో ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను నేనే అంటూ ఉన్నాడు. దేవుడు ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని నడక నేర్పాడు.
మనకి దేవుడు నడక నేర్పుతా ఉన్నాడు. మనకి నడవడం చేత కాదు, ఎలాగ నడవాలో తెలియదు. నడక నేర్పిన వాడును నేనే అంటా ఉన్నాడు. ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలులో 10 గోత్రాలు ఒకవైపుకు వెళ్ళిపోయారు, 2 గోత్రాలు మరొక వైపుకు వెళ్ళిపోయాడు. ఈ ఎఫ్రాయిము 10 గోత్రముల వారు వెళ్ళు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు నడక నేర్పిన వాడును నేనే అంటా ఉన్నాడు. మనకేం నేర్పాడు దేవుడు? నడక నేర్పాడు. మొదటిది పిలిచాడు ఆయన మనలను ఆయన ప్రేమించి పిలిచాడు. మనం ఉన్న స్థితి నుంచి పిలిచాడు ఆయన. మనము ఎక్కడ ఉన్నామో, ఏ స్థలంలో ఉన్నామో మనల్ని వెతికి వెతికి వచ్చాడు ఆయన, మనల్ని పిలిచాడు. అలాగే మన చెయ్యి పట్టుకొని ఆయన మనకి నడక నేర్పిస్తూ ఉన్నాడు. వారిని కౌగులించుకుని వాడును నేనే అంటూ ఉన్నాడు. దేవుడు మనలను కౌగులించుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి చూస్తూ ఉన్నాడు, ఎదురు చూశాడు కుమారుని కోసం. ఎంతో ఆశతో నా కుమారుడు ఎప్పుడు వస్తాడా, నా కుమారుడు ఎప్పుడు వస్తాడని తండ్రి ఎదురు చూసినట్లుగా మన తండ్రి మన కొరకు ఎదురు చూసి మనలను కౌగులించుకుని వాడును నేనే అంటూ ఉన్నాడు. మనలను చేరదీసేటువంటి వాడు ఆయనే, మనలను ప్రేమించేవాడు ఆయనే, మనలను దరి చేర్చేవాడు ఆయనే. అలాగే స్వస్థపరచువాడను ఈయనున్నాను, స్వస్థపరచువాడనై ఉన్నాను. మనలను స్వస్థపరిచేటువంటి దేవుడు. ఎలాగ స్వస్థపరుస్తాడు? ఏ విధంగా మనం ఉన్నాం? యెషయా గ్రంథం తీద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఉంది. ఏ విధంగా స్వస్థపరుస్తాడంటే మనం ఎలాగున్నాము? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనంలో, మనుషులు చూడనల్లని వారిగాను, తృణీకరించబడిన వారుగాను, విసర్జించబడిన వారుగాను. 2వ వచనం, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో లేత మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. మనకి పచ్చి పండ్లు గాయములతో నిండిపోయినటువంటి వారు మనము శిక్షకు పాత్రులమై ఉన్నప్పుడు, మన యందు స్వరూపము లేనప్పుడు, మన యందు సొగసు లేనప్పుడు, మనకు ఎక్కడా స్వస్థత లేనప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరిచాడు. పచ్చి పుండ్లతో గాయములతో నడిన తుండరికాల వరకు నెమ్మది లేనటువంటి మనలను ఆయన స్వస్థపరిచాడు. ఆయన మనల్ని లేపాడు, మనల్ని నిలబెట్టాడు. ఆయన మనల్ని నడక నేర్పాడు, మనల్ని ప్రేమించి కౌగిలించుకున్నాడు ఆయన. అలాగే 4వ వచనంలో, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి తిని. ఎలాగ బంధించాడంట దేవుడు? మనలను స్నేహబంధముతో బంధించాడు. ఈ లోక స్నేహం కాదండి, దేవుని స్నేహముతో మనలను బంధించి ఉంచాడు, ఆకర్షించాడు దేవుడు మనలను. కుడివైపున ఉన్న దొంగను దేవుడు ఆకర్షించాడు. దేవుని మాటలలో ఉన్న ప్రేమను చూశాడు ఆ కుడివైపున ఉన్న దొంగ. దేవునిలో ఉన్న ప్రేమను చూశాడు, దేవునిలో ఉన్న నీతిని, పరిశుద్ధతను చూశాడు ఆ కుడివైపున ఉన్న దొంగ. ఆకర్షించబడ్డాడు. నేను మిమ్మల్ని ఆకర్షించి తిని అంటా ఉన్నాడు. అలాగనే ఒకడు పశువుల మీదన కాడిని తీసివేయినట్లు నేను వారి కాడిని తీసివేసి, మన కాడి, పాపం అనే కాడి మన మీద ఉంది. ఈ బానిసత్వం నుంచి మనల్ని ఎవరు విడిపించగలరు? ఎవరు విడిపించలేరు. మన మీద ఉన్నటువంటి కాడిని ఆయన తీసివేశాడు. కాడిని తీసివేసి మనకు భోజనము పెట్టాడు దేవుడు. మనకి ఆయన భోజనము సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అనునిత్యము దేవుని వాక్యము ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నాడు, తృప్తిపరుస్తూ ఉన్నాడు. మనం ఆ ఆహారాన్ని జీర్ణించుకోగలుగుతున్నామా, భుజిస్తున్నామా? లేకపోతే ఆ ఆహారాన్ని
భుజించి విడిచిపెట్టి వెళుతూ ఉన్నామా? దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు, తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడూ విడువని ఎడబాయిన దేవుడుగా మనతో ఉన్నాడు. మొదటిది ఆయన మనల్ని పిలిచాడు, రెండవది నడక నేర్పించాడు, మూడవది కౌగులించుకున్నాడు, నాలుగవది స్వస్థపరిచాడు, ఐదవది అలాగేనే ఆ సంగతులంటే మనం విడిచిపెట్టి మనం మర్చిపోయినటువంటి వారు మనం. చదువుదాం. దేవుని సంగతులను విడిచిపెట్టి మనము తిరిగిపోతా ఉన్నాం. ఐగుప్తు దేశమునకు వారు మరలా తిరిగిపోయి ఐగుప్తు దేశానికి మరలా తిరిగిపోతా ఉన్నారు. లోక ఆశల వైపుకు మరలా తిరిగిపోతా ఉన్నారు. దేవుడు చెప్పినటువంటి విషయాలను మనం మర్చిపోయే వారంగా ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు విడిచిపెట్టేటువంటి వారంగా ఉన్నాం. అలాగే గోమెరు కూడా తనను ఒక మంచి ప్రవక్త చేసుకున్నప్పటికీ, ఒక జీవితాన్ని గోమెరుకి ఇచ్చినప్పటికీ కూడా ఆమె మరలా తనని విడిచిపెట్టి మరలా వేసి గృహాల్లోనికి వెళ్ళిపోతుంది. మనం కూడా దేవుడు మనల్ని ఆకర్షించి ప్రేమించి కడిగి ఒక జీవితాన్ని ఇచ్చి ఒక విలువనిచ్చి మనల్ని నిలబెడతా ఉంటే మనం ఆ దేవుడు విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా నడవడానికి ఆశ చూపుతూ ఉన్నట్లుగా ఆ గోమెరు తన జీవితంలో మొదటి అధ్యాయం తీద్దాం. మొదటి అధ్యాయంలో తనకు కలిగినటువంటి 3 బిడ్డల పేర్లు కనబడతా ఉన్నాయి. హోషేయ గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చదివినట్లయితే మొదటి వచనం నుండి చదివితే మనకు కనబడతాయి ఈ పేర్లన్నీ. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను, యూదా రాజుల దినములలో యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలో బేయరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము పుట్టిన వలన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి, ఇక్కడ ఒక బిడ్డ కనబడతా ఉన్నాడు, ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, ఇతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టుము. అలాగనే 6వ వచనంలో మనకున్నారు. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెని కనగా యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా దీనికి లోరుహాము అను పేరు పెట్టమంటా ఉన్నాడు. మరి 3వ సంతానము 8వ వచనంలో చూస్తే దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. లోరుహము జాలి నొందినది పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినది ఏమనగా మీరు నా జనులు కాదు, నేను మీకు దేవుడినై ఉన్నాను గనుక చదువు లోమి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. ఇక్కడ 3 బిడ్డలు పుట్టారు. గోమెరుకి 3 బిడ్డలు పుట్టారు. దేవుడు ఒక కుటుంబీకురాలుగా గోమెరును మార్చాడు. అలా మార్చిన తర్వాత కూడా ఆమె మళ్ళా లోకాశల వైపుకు లాగబడతా ఉంది. ఒక విలువైన జీవితం, ఒక గౌరవమైనటువంటి జీవితం గోమెరు జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. మనకి కూడా విలువలేని మన జీవితాలను కూడా దేవుడు ప్రేమించి మనకి విలువనిచ్చాడు. దేవుడు మనలను ఆశీర్వదించాడు. దేవుడు నిలబెట్టాడు ఒక స్థితిలో. కానీ మనం కూడా మరలా లోకాశల వైపుకు లాగబడుతూ ఉన్నాం, లోకం వైపుకు లాగబడుతూ ఉన్నాం. అందుకే కదా స్థిరంగా మనం లేకపోతా ఉంది.
దేవుని స్థలంలో ఎందుకు స్థిరంగా ఉండలేకపోతా ఉన్నామంటే ఐగుప్తు ఆశలో మనకు జ్ఞాపకం వస్తా ఉన్నాయి. గోమెరుకు తన పాత జీవితం జ్ఞాపకం వస్తా ఉంది. ఆ విధంగా మనకి కూడా లోకాశలో జ్ఞాపకం వస్తా ఉన్నాయి. 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే 4వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమును లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యం ఆడుచున్నాడు. మనలో ఏమీ లేదంట, ఏమీ లేదు. సత్యము లేదు, కనికరము లేదు, దేవుని గురించిన జ్ఞానము లేదు. వీటన్నిటిని విడిచిపెడతా ఉన్నాం. విడిచిపెట్టి మనం కూడా లోకం వైపు వెళ్ళిపోయేటువంటి వారంగా కనబడతా ఉన్నాం. 6వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం. 6వ అధ్యాయం 6:6 నేను బలి కోరను గాని కనికరమనే కోరుచున్నాను. దేవుడు కనికరమును కోరేటువంటి దేవుడు. మనం ఆ కనికరాన్ని విడిచిపెడతా ఉన్నాం. మనం దేవుని మాటలను విడిచిపెడతా ఉన్నాం. దేవుని మాటలను త్రోసివేసేటువంటి వారంగా ఉన్నాం. యెషయా గ్రంథం తీద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో యెషయా 49:15వ వచనం చూద్దాం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అంటా ఉన్నాడు. ఇశ్రాయేలు నిన్ను ప్రేమిస్తున్నాను. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాను. ఎలాగ ప్రేమిస్తున్నాడంట? స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా మరి వారైనా తన చంటి పిల్లలను మరచనేమో, కానీ నేను మిమ్మల్ని మరిచిపోను. మనల్ని మరిచిపోకుండా ప్రేమించేటువంటి దేవుడిగా మనకున్నాడు. మన దేవుడు తన అరచేతులలో ప్రతిరోజు మనం చూసుకుంటూనే ఉన్నాడు. ప్రతి సమయంలో మనం చూసుకుంటూనే ఉన్నాడు. ఇశ్రాయేలును ప్రేమించేవాడు కునుకడు, నిద్రపోడు. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవునిలో మనం ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు చూద్దాం. ఆయన ప్రేమ ఎడబాపని ప్రేమ. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదని రూఢిగా నమ్ముచున్నాను. ఏది మన దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపదు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనమే గోమెరులాగా లోకపు ఆశలు మనల్ని లాగుచు మనలను తీసుకుని వెళుతూనే లోకములోనికి. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడిగా కనబడతా ఉన్నాడు ఆయన. ఏ పరిస్థితిలో దేవుడు మనల్ని విడిచిపెట్టడు. గోమెరు 3 బిడ్డలు పుట్టిన తర్వాత కూడా మరలా తన ఆశలోనికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మరలా విడిచిపెట్టలా. హోషేయ మరలా వెళ్ళు, తెచ్చుకొని భార్యను తీసుకొచ్చుకో. నిజమే, మనం ఎన్నిసార్లు అతిక్రమం చేస్తూ ఉన్నాము, ఎన్నిసార్లు తప్పిపోతూ ఉన్నాము, అయినా మనల్ని విడిచిపెట్టకుండా దేవుడు మరలా ప్రేమిస్తున్నాడు. మనల్ని ఇష్టపడుతూ ఉన్నాడు, మనల్ని చేర్చుకుంటూ ఉన్నాడు. ప్రస్తుత కాలం అలాంటి ప్రేమతో ప్రేమించబడుతూ ఉన్నాం మనం. రాబోయే రోజుల్లో అలాంటి ప్రేమ ఉందండి. ఇలాగే ప్రేమిస్తాడే నన్ను దేవుడు, ఇలాగే నన్ను చేర్చుకుంటాడే నన్ను దేవుడు. ఎన్నిసార్లు తొలగిపోయినా, ఎన్నిసార్లు దేవుడు విడిచిపెట్టినా, ఎన్నిసార్లు నా ఇష్టానుసారంగా జీవించినా దేవుడు నన్ను చేర్చుకుంటాడని తలంచుకుంటూ అలాగే మనము మత్తులో ఉంటే ఒకరోజు తీర్పు దినాన ఆయన ఎదుట నిలబడవలసి వస్తుంది. ఆయన ప్రేమించే రోజు పోతుంది. ఆయన ప్రేమ విడిచిపెడతాడు. ఎందుకు? మనం ఎంతకాలం చూస్తామని శారీరకమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఎంతకాలం ప్రేమిస్తామంటే ఒక మనిషిని కొంతవరకు చూస్తాం. తర్వాత ఇంకా నా వల్ల కాదు, నేను ప్రేమించలేను, నా మాట వినడం లేదు,
లోబడటం లేదు, వీళ్ళని విడిచిపెడతాం. కానీ మన పరమ తండ్రి మనకింత ఆయుష్ వచ్చిన, ఇంత జీవితం దేవుడు మనకి ఇచ్చిన, ఇంకనూ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎప్పటి వరకు ఆ ప్రేమ అంటే ఆయన రాకడ వరకు మాత్రమే. ఈ ప్రేమ, ఈ ఓర్పు, ఈ సహనము, ఈ ఎదురు చూపులు దేవుని రాకడ వరకు మాత్రమే. ఆయన రాకడ వరకు ప్రేమిస్తున్నాడు. ఈ సమయంలో, ఈ కొద్ది సమయంలో మనం మార్పు నొందితేనే సరే, కానీ లేదంటే తీర్పులో మనం నిలబడవలసినటువంటి సమయం వస్తుంది. ఆ సమయంలో నిలబడకుండా ఉండాలంటే ఆయన ప్రేమకు మనం లోబడాలి. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన సన్నిధిలో స్థిరంగా ఉండాలి. నిజంగా ఆ రోజు గోమెరుని హోషేయ ప్రేమించకపోయినట్లయితే ఈరోజు మనకు దేవునికి ఉన్న ప్రేమ మనకు అర్థం కాదు. మనం మంచివారమా? మనలో ఏ మంచి ఉన్నది? ఏ రోజు మంచి వారంగా మనం బ్రతుకుతున్నామంటే ఏ రోజు మంచి మనలో లేదు. ఏ కోశాల మనలో మంచి లేదు. నిజంగా దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. గోమెరును హోషేయ ప్రేమించినట్లుగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమిస్తున్నాడు, మనలను ప్రేమిస్తున్నాడు. ఈ రోజుకి ఆ ప్రేమ మారలేదు. ఆ ప్రేమ మారలేదు కనుకనే నువ్వు నేను ఎన్ని అతిక్రమాలు చేస్తున్నా, ఎంత ఎదురు తిరుగుతున్నా ఈరోజు మనము సజీవులంగా ఉండగలం, ఆరోగ్యంగా ఉండగలము. నిజంగా మనం చూస్తూ ఉంటే ఈ రోజుల్లో ఎంతో భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి దినాల్లో జీవిస్తూ ఉన్నాం. అపాయకరమైన దినాల్లో జీవిస్తూ ఉన్నాము. కానీ మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని ప్రేమ. దేవుడు మన పట్ల ప్రేమ చూపుతూ ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టడం లేదు. ఏ క్షణాన కూడా ఆయన మన ప్రక్కన నుండి మనకి నడక నేర్పి నడిపిస్తున్నాడు. దేవుడు తన వాత్సల్యమును బట్టి మనల్ని నడిపిస్తున్నాడు. హోషేయ గ్రంథం తీద్దాం. హోషేయ గ్రంథం తీద్దాం. హోషేయ గ్రంథంలో మనకు ఏమేమి దేవుడు చూపించాడు. మొదటిగా దేవుడు మనలను పిలిచాడు, మనమున్న స్థితి నుంచి మనలను లేపాడు. అలాగే మన చేయి పట్టుకొని మనకు నడక నేర్పించాడు. అలాగనే దేవుడు మనలను కౌగులించుకున్నాడు, హక్కున చేర్చుకున్నాడు, ప్రేమించాడు, మనలను స్వస్థపరిచాడు, మన గాయములను కట్టాడు, మనలను స్నేహబంధముతో బంధించాడు, మనలను ఆకర్షించాడు, మన కాడిని తొలగించాడు, మనకు భోజనమునిచ్చాడు. అలాగే 14వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దాం. 14వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు వాత్సల్యత చూపిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. 4వ వచనంలో గుణపరిచాడు మనలను. గోమెరును గుణపరచడానికి దేవుడు ప్రయత్నించాడు. దేవుడు వేసే గృహముల నుంచి ఆమెను బయటకు తీసుకొచ్చాడు, ఒక ప్రవక్తకు భార్యగా చేశాడు. దేవుడు గుణపరిచాడు మనలను. అలాగే 4వ వచనంలో 5వ వచనంలో చెట్టుకు మంచు ఉన్నట్లుగా మనకు దేవుడు మంచును, ఆయన కృపను, ఆయన కనికరాన్ని నిత్యము ఉంచి నడిపిస్తున్నాడు. అలాగనే అభివృద్ధి పొందిస్తున్నాడు. దాన్ని వేళ్ళు తన్ని అది ఎలాగ అభివృద్ధి పొందుతుందో అలాగూ మనలను బలపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి 6వ వచనంలో మనము వికసింప చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని వికసింప చేస్తున్నాడు, విస్తరింప చేస్తున్నాడు. 6వ వచనంలోనే మనకి సౌందర్యాన్ని కలుగజేస్తున్నాడు, మనకి అందాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి సౌందర్యాన్ని విడిచిపెట్టి మనం ఏదేదో చేయాలని ఆరాటపడుతుంటాం. 7వ వచనంలో మనలను సువాసనగా మారుస్తున్నాడు. అలాగనే దేవుడు మనను 7వ వచనంలోనే పరిమళింప చేస్తున్నాడు. ఆయన మనల్ని సువాసనగా మారుస్తున్నాడు, పరిమళింప చేస్తున్నాడు. నిజంగా మనలను పాపపు దుర్వాసనలో పంది వలె పొర్లుచున్నటువంటి మన జీవితాలను మార్చైనా మనకి అన్ని ధన్యతలను అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు, మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు, మనల్ని హక్కును చేర్చుకునేవాడిగా ఉన్నాడు, మనల్ని ఆకర్షించి ఆయన మనల్ని పోషిస్తున్నాడు. ముఖ్యంగా పాపపు కాడిని మన మీద నుండి తొలగించాడు. ఆయన మనకు విముక్తినిచ్చాడు, మనకు విమోచననిచ్చాడు. ఆయన మనలను విడిపించి
నడిపిస్తున్నాడు, నడక నేర్పిస్తున్నాడు. మనకి నడవడం చేత కాదు. యాకోబు నడక మారింది. ఎప్పుడు మారింది యాకోబు నడక అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మారింది. దేవుడిని గట్టిగా పట్టుకున్నప్పుడు యాకోబు నడక మారింది. మనం దేవుడిని గట్టిగా పట్టుకోగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో చక్కగా నడవగలుగుతున్నామా? మన నడక మార్చుకుంటూ ఉన్నామా? దేవుడు నడిపించినట్లు నడవగలుగుతూ ఉన్నామా? లేదంటే మన ఇష్టానుసారమైనటువంటి నడకలు నడుస్తూ ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. గోమెరును దేవుడు ప్రేమించాడు. హోషేయను ప్రేమించమని చెప్పాడు. విమోచన కలుగజేశాడు. మనలను కూడా దేవుడు లోకము నుండి విమోచించాడు. పాప శాపాల నుంచి విమోచించాడు. మనలను తన వధువైన సంఘముగా సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. మనలను వివాహం ఆడడానికి దేవుడు రానై ఉన్నాడు. ఆ సమయం వరకు మనం సిద్ధపడి ఎదురు చూడాలి. పెడచెవులు పెట్టి వెళ్ళిపోయే వారుగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని పెడచెవులు పెట్టి వెళ్ళిపోతుంటే ఒకరోజు ఇంతకాలము చూపినటువంటి ప్రేమ ఒకటి, ఈ ప్రేమను విడిచి ఆయన రాకడ దినము స్టాప్ చేసి శ్రమల కాలంలో ఎంత భారమైనటువంటి శ్రమలను భరించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అంత మాత్రమే కాదు, ఆయన ఎదుట తీర్పు దినాన నిలబడినప్పుడు ఆ తీర్పులో మనం నిలబడగలమా? ఆయన ప్రేమను మనం అర్థం చేసుకున్నాం. ఆయన ప్రేమకు లోబడదాం. ఆయన మనకు నడక నేర్పిస్తానంటా ఉన్నాడు. మనల్ని లేపుతానంటా ఉన్నాడు. మనల్ని స్నేహిస్తానంటా ఉన్నాడు. మన పాపపు కాడిని తీసివేస్తానంటా ఉన్నాడు. ఆయన మనల్ని పోషిస్తానంటా ఉన్నాడు. ఆయన మాటలకు లోబడి ఆయన సన్నిధిలో ప్రభు ప్రతిరోజు మనకు అందిస్తున్నటువంటి జీవాహారాన్ని మనం పొందుతాం. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించను గనక దేవుని నోట నుండి వచ్చే మాటల కొరకై మనం ఆశతో ఎదురు చూసి ఆ జీవాహారాన్ని మనం భుజించి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడాలి. ఆ విధంగా మనమందరం మార్చబడాలి. నిజంగా దేవుడు ఇచ్చిన ప్రేమను బట్టి, దేవుడు మన పట్ల చూపుతున్న ప్రేమను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకపరంగా అయితే ఒక మనిషిని చాలా మంచి వ్యక్తి అంటేనే ప్రేమిస్తారు. కానీ దేవుడు మనలో ఏ మంచి లేకపోయినా మనల్ని ప్రేమించిన దేవుడికి మనం ఎంతైనా రుణస్థులము కనుక మనము దేవునికి నమ్మకంగా జీవించి ముందుకు పోదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇళ్ళలో దీవించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. వాక్య భాగాన్ని ముగించుకొని ఉన్న కార్యక్రమంలో కొని వెళదాం. స్తోత్రము తండ్రి, వందనాలు ప్రభా. ఇంతవరకు మాతో ఉండి నడిపించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నిజంగా గోమెరు వంటి జీవితాలే మాలో ఏ మంచి లేదు నాయనా, మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇశ్రాయేలుని ప్రేమించిన దేవుడు నాయనా, ఈ రోజుకి కూడా మీ ప్రేమ మారలేదు తండ్రి. మీకు స్తోత్రాలు. మా పట్ల మీ ప్రేమ ఎంత గొప్పగా ఉన్నదో మీరు రుజువుపరుచుతున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అయ్యా మీకు వందనాలు. హోషేయ అనగా రక్షకుడు అని అర్థము తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. మీరు మమ్మల్ని రక్షిస్తున్నారు. మీరు మమ్మల్ని పిలిచారు, విమోచించారు, నాయన నడక నేర్పించారు, పోషించారు ప్రభా. పాపపు కాడి క్రింద నుండి మమ్మల్ని విడిపించినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా మీ జీవాహారాన్ని మాకు భుజింపు చేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వందనాలు ప్రభా. మీ ప్రేమకు తగినట్లుగా మేము జీవించి నడుచుకునే కృపను దయచేయండి. మీరు అక్కడ మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయమని, మీరు వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరచుకొని నడిచే కృపను ధన్యతను అనుగ్రహించమని, బలపరచమని యేసుక్రీస్తు వరకు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 అందరం మొక్కలుదాం.